పుస్తకాలు కూడా అంతే చేస్తున్నారు మరి. జానీ జానీ హా పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. ఇంతకంటే పనికి మాలిన పాట ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అది మనం పిల్లలకి ₹1,00,000 ఫీజు కట్టించి నేర్పుతున్నాం ఇక్కడ. వీళ్ళు అబద్ధాల కూరలు అవ్వకపోతే నిజమలా చెబుతారండి. తండ్రి పిల్లల్ని పిలిచేట నానా నాన్న అందిట, అప్పుడేమో ఈటింగ్ షుగర్ అన్నట్ట. లేదండి, నోట్లో ఉంది, దానికి అబద్ధమా కాదా? ఈటింగ్ షుగర్ అంటే నో పాప అందిట. ఆ తర్వాత మళ్ళీ అప్పుడైనా టెల్లింగ్ లైస్ అంటే మళ్ళీ నో పాప. తండ్రి లోకువైపోయాడు ఇక్కడ. పందారు తింటున్నావా అంటే తినలేదని చెప్పింది, అదో అబద్ధం. నువ్వు అబద్ధాలు చెబుతున్నావంటే లేదని చెప్పింది, అదో అబద్ధం. అప్పుడు ఓపెన్ యువర్ మౌత్ అన్నాక ఇహి అంది. ఇది సరదాకి పెట్టిన పాఠం మహాపాపం అని పెట్టకూడదు. ఇది దీనివల్ల పిల్లలు ఎలా తయారవుతారు? పెద్ద అయ్యాక 100 కోట్లు మింగేస్తాడు. మింగేమంటే మింగలేదు అంటాడు. ఆధారాలు కూడా ఎదురుగా పెడితే అవన్నీ అబద్ధం అంటాడు. తప్పనిసరి రుజువులు వస్తే అంటాడు.